నిరుద్యోగ భృతి మేము వచ్చిన తర్వాత మరి సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ లోపల మరి ఉద్యోగం రాని వారికి మరి 3000 లెక్కన నిరుద్యోగ వృత్తిని కూడా మంజూరు చేస్తామని చెప్పేసి ఎన్నికలలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అవుట్సోర్సింగ్ అంగన్వాడీలకు కూడా న్యాయం చేస్తాము. వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఒక జాబ్ చార్ట్ను కూడా ఏర్పరిచి దాని ప్రకారంగా సిస్టమేటిక్గా ఉద్యోగులు కూడా కల్పిస్తామని చెప్పారు. ఎక్కడ అవి జరగట్లా. అంటే మేనిఫెస్టోలో ఎన్నికల కోసం ఓట్ల కోసం చెబుతున్నారే తప్ప ఆ ఎన్నికలు అయిపోయి దాదాపు 6 నెలలు అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ కూడా మరి ఆ యొక్క మేనిఫెస్టో కాపీలు కూడా బుట్టదాఖలైనాయేమో అనేటువంటి అనుమానం అయితే నాకు కలుగుతూ ఉంది. చాలా చెప్పారు. మేము వచ్చిన తర్వాత సిపిఎస్ను జిపిఎస్ను కూడా సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమును తీసుకొస్తామన్నారు. దాదాపు ఈ రోజున 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఎస్ కింద పనిచేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీ దాని మీద ఎక్కడ ఇంతవరకు ఒక మీటింగ్ కానీ ఎక్కడ పరిశీలించినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే మరి మేము వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ఇస్తామన్నారు. వచ్చిన వెంటనే మంచి పిఆర్సీని ఇస్తామన్నారు. ఏమైనాయి ఇవన్నీ కూడా?